దేవుని కోణంలో చూడాలి. ఏ కళ్ళజోడుతో చూడాలి? యేసు ప్రభు అనే కళ్ళజోడు పెట్టుకోవాలి. కళ్ళజోడు పెట్టుకుని చూడాలి. అప్పుడు అందరూ దేవుని పిల్లలుగా నీకు కనబడతారు. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా, ఎవరెవరు వచ్చారో చెప్పండి. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసయ్య ఏం చెప్పాడో వినండి. అమ్మా, ఇదేంటి థియాలజియన్స్, ఇదేంటంటే ప్రపంచానికి సువార్త ఎలా అందుద్ది. ఇతరులు ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఆ ఏరియాలో పరలోక రాజ్యమును గురించి బోధించారు. ప్రపంచానికి సువార్తను తీసుకుని వెళ్ళింది ఎవరు? శిష్యులే, అపోస్తులులే. దేవునికి స్తోత్రం. ఆ ప్రణాళిక ఎలా చెప్పాడు యేసయ్య చదవండి, ఇచ్చేయండి ఫస్ట్. అదిగో వాళ్ళేమో యేసయ్య నిన్ను చూస్తారంట అని చెప్తుంటే ప్రభు ఏం చెప్తున్నాడు? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ. అంటే పట్టబడ్డం, సిలువకు కొట్టబడ్డం, పాతి పెట్టబడ్డం, తిరిగి లేవడం. వాడికేం తెలుసు? పిచ్చోడికి తెలీదు అని అనుకున్న 3 మేకులు పీక్కోలేనోడు అంటున్నాడు ఎవరో ఒక ఆయన. 3 మేకులు పీక్కోవడానికి రాలా, ఆయన మేకులతో బంధించబడి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. వాని కొరకు కూడా గంటెల ప్రకాశ్ అన్న చెప్పాడు, మేకులు పీకటం ఏముందరా, నిన్ను మేకులు కొడితే మీ బామర్దిని పిలిచినా పీకేసి పోతాడు. మేకులు పీక్కోవడానికి రాలా యేసయ్య, మేకులతో బంధించబడి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తద్వారా ఆయన మహిమపరచబడతాడు, తద్వారా ఆయన పైకెత్తబడతాడు, తద్వారా ప్రపంచమంతా ఆయన వైపు తిరగబోతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ చూడండి, భూమిలో పడి, ఇప్పుడు గింజ దుబ్బైపోద్ది కదా, ఇప్పుడు దుబ్బైన తర్వాత ఆ గింజ ఏది, ఆ గింజ ఏది, ఆ గింజ ఏదని ఎదిగితే కనబడద్దా? కొన్ని గింజలు ఇప్పుడు కనబడట్లా. ప్రవీణ్ పగడాల అనే గింజ ఇప్పుడు వెదిగితే మీకు అక్కడ కనబడట్లా. ఏమైపోయింది? చనిపోయింది, భూమిలో విత్తబడింది. అయితే ఏమన్నాడు అక్కడ? చావకుండిన ఎడల అది ఒకటిగా ఉండిపోయేది, అది చచ్చిన ఎడల. హల్లెలూయా. చచ్చడం అనే దాని మీద కూడా నేను బాగా ఆలోచన చేస్తే ఆ పెంకు లేకపోతే ఆ పొప్పరు లేకపోతే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో మనకైతే దీన్ని ఏమంటారు పాస్టర్ గారు? ఒడ్లుకైతే ఆ పొట్టు వరకే అక్కడికి పోయేది, మళ్ళా లైఫ్గానే వస్తుంది. ఆ వరకు కనబడుతుందా? ఈ శరీరానికి చావు, కానీ ఇందులో ఉన్న ఆత్మ మాత్రం ఫలించబోతుంది. దేవునికి స్తోత్రం. గోధుమ గింజవలే క్రీస్తుడు చావగను, నాదుని మరణములో శాశ్వత జీవమును. గోధుమ గింజవలే క్రీస్తుడు చావగను, నాదుని మరణములో శాశ్వత జీవమును. నిధులుగా పండించి లేవగను, నరజాతి రక్షణ లభించే. నిధులుగా పండించి లేవగను, నరజాతి రక్షణ లభించే. దేవుని వారసులం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ నివాసులము. హల్లెలూయా, హల్లెలూయా. జీవన యాత్రికులం. యేసుని దాసులము. నవయుగ సైనికులం. పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం. పరలోక పౌరులము. దారుణ హింసలలో దేవుని దూతలము.
హింసలలో దేవుని దూతలుగా లలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో ఓ మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము దేవుని వారసులం ప్రేమ నివాసులము హల్లెలూయా గ్లోరీ ఆమేన్ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా మనము పరలోక పౌరులం గోధుమ గింజవలే క్రీస్తుడు ఒక గోధుమ గింజను పడేస్తే ఏమవుద్ది పొట్టు అది అంతా కూడా గింజ అంతా మట్టిలో కలిసిపోద్ది అందులో నుంచి ఏమొస్తుంది మొలక అందులో నుండి అనేక పిలకలు అందులో నుండి చాలా పెద్ద పెద్ద కంకులు దేవునికి స్తోత్రం ఆమేన్ అంటారా హల్లెలూయా అలా చనిపోయాడంటే యేసయ్య మన దగ్గరికి వద్దాం మిమ్మల్ని అందరినీ ఏదో చేసేస్తాం అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటూ ఉంటాడు సైతాన్ మనల్ని సైతానుడు ఏమీ చేయలేడు ఒక సంగతి చెప్తాను సబ్జెక్టులోకి తర్వాత వెళ్దాం ఒక మాట చెప్తాను కొంతమంది అయ్యా రాత్రి నన్ను వచ్చి మెడకాయ పిసికింది అయ్యా నాకేంటో భయంగా ఉంది పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉందాం అనుకుంటున్నాను అంటారు నేనేమంటున్నానంటే వాళ్ళతో నిజంగానే దానికి కనుక మెడకాయ పిసికే అధికారం ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళ మిగలనేస్తుందా ముందు వీళ్ళని పిసికేస్తుంది యాక్టివ్గా ఉన్నవాళ్ళు ముందు పిసికేస్తుంది దానివల్ల కుతీకాతి ఏదైనా ప్రభావం చూపి నిన్ను అభ్యంతరపరచడమే తప్ప ఫిజికల్గా మన మీద అటాక్ చేయడానికి దానికి అధికారం లేదు మీరేం కంగారు పడమాకండి అపవాదికి మన మీద అధికారం ఫిజికల్గా చేసే అధికారం లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా గోధుమ గింజ ఎక్కడ పడిందంట భూమిలో పడి చావకుండిన ఎడల ఇదంతా కూడా పొట్టంతా అక్కడ కలిసిపోవాల్సిందే ఆ గింజంతా భూమిలో కలిసిపోవలసింది ఆ మట్టి అంతా భూమిలో కలిసిపోవలసింది అందులో నుండి వస్తుందంట ఏదది మొలక స్తోత్రం కలిసిపోయేదాన్ని అంతటిని కలిసిపోనివ్వండి మొలకను రానివ్వండి ప్రభువు మనల్ని వాడుకుంటాడు ఇది ఎందుకు చెప్తున్నాడు ప్రభు అయ్యా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ఎవరు గ్రీసు దేశస్థు వాళ్ళు రీజనింగ్ పీపుల్ కదా వాళ్ళకేం కావాలి అసలు గింజ ఏంటి అసలు మొలకేంటి అసలు ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభు అంటున్నాడు ఇది కాదు రాబోయే దినాల్లో అసలు అది చూడబోతున్నారు నా శరీరాన్ని చూడబోతున్నారు నా సంఘాన్ని చూడబోతున్నారు ఎక్కడ చూసినా మొలకలే నేను పాతి పెట్టబడబోతున్నాను నాలో నుండి ఒక బలమైన సంఘము రాబోతుంది అది గ్రీసులో కూడా ఉండబోతుంది అది ఇండియాలో కూడా ఉండబోతుంది ఇదిగో నన్ను నేను అప్పగించుకొనబోతున్నానని చెప్పాడు మీకు కూడా ఎంకరేజింగ్ వర్డ్ ఏంటంటే ఒక ప్రోత్సాహకరమైన మాట ఏమిటంటే మనల్ని ఎంత బలహీనపరచాలని అపవాది చూస్తాడో మనం అంతగా బలం పొందబోతున్నాం